నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. నేను సింధు. సినిమాలకు సెన్సార్ ఉంది, కానీ ఓటీటీలకు ఏ సెన్సార్ లేదు. దీంతో అవి విచ్చలవిడిగా వ్యవహరిస్తూ రెచ్చిపోతున్నాయి. కేవలం ఆదాయమే ధ్యేయంగా సమాజంపై ఎలాంటి దుష్ప్రభావం పడుతుందనే ఆలోచన లేకుండా బూతు కంటెంట్ను పెడుతూ కోట్లు సంపాదిస్తున్నాయి. అలాగే ఇలాంటి బూతు ఓటీటీలపై కేంద్రం కన్నెర చేసింది. దేశవ్యాప్తంగా 25 ఓటీటీ యాప్లు, వాటి సంబంధిత వెబ్సైట్లను నిషేధించింది. ఈ చర్య వెనుక అసలు కారణాలు ఏమిటి? ఏ యాప్లను నిషేధించారు? అడల్ట్ కంటెంట్ వల్ల సమాజంపై ఎలాంటి దుష్భావాలు పడుతున్నాయి? బాలీవుడ్ తో ఈ యాప్లకు ఉన్న సంబంధం ఏమిటి? సెన్సార్షిప్ వ్యవస్థ ఎక్కడ విఫలమైంది? ఈ నిషేధం వల్ల అడల్ట్ కంటెంట్ ను పూర్తిగా నియంత్రించగలమా? కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలోని 25 ఓటీటీ యాప్లు, వాటి వెబ్సైట్లు దేశంలో నిషేధించబడ్డాయి. ఈ జాబితాలో ఏఎల్టీటీ, ఉల్లు, బిగ్ షాట్స్, దేశీ ఫ్లిక్స్, నవరసాలైట్స్ వంటివి ఉన్నాయి. ఈ యాప్లను గూగుల్ ప్లే స్టోర్, యాప్ స్టోర్, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా బ్లాక్ చేశారు. ఒకవేళ సర్వీస్ ప్రొవైడర్లు ఇప్పుడు కూడా వీటిని అందుబాటులో ఉంచితే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్రం హెచ్చరించింది. అశ్లీల, అభ్యంతకర కంటెంట్ ను ప్రమోట్ చేయడమే ఈ ఓటీటీ యాప్లపై నిషేధం విధించడానికి ప్రధాన కారణం. గత 2 ఏళ్లలో వినియోగదారులు, మహిళా హక్కుల సంస్థలు, బాలల రక్షణ సంస్థల నుండి వీటిపై వేలాది ఫిర్యాదులు అందాయి. ఈ యాప్లు అడల్ట్ వీడియోలు, కుటుంబ సంబంధాలను అవమానించే సన్నివేశాలు, మైనర్లను తప్పుగా చూపించే అనుచిత కంటెంట్ ను ప్రసారం చేశాయి. భారత్ లోని చట్టాలను ఉల్లంఘించి ఈ కంటెంట్ ను ఓటీటీలో అందుబాటులో పెడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే ప్రభుత్వ హెచ్చరికలు ఉన్నప్పటికీ ఈ యాప్లు అభ్యంతకర కంటెంట్ ను తొలగించినట్లు నటించి కొత్త డొమైన్లు లేదా పేర్లను మళ్లీ అప్లోడ్ చేశాయి. ఈ చర్యలు చట్ట విరుద్ధమే కాక సామాజిక విలువలను కూడా వ్యతిరేకంగా ఉన్నాయని ప్రభుత్వం పేర్కొంది. అడల్ట్ కంటెంట్ ప్రసారం చేసే ఈ ఓటీటీ యాప్ల వల్ల సమాజంపై తీవ్రమైన దుష్భావాలు పడుతున్నాయి. ముఖ్యంగా యువత, యుక్త వయసు వారి మానసిక ఆరోగ్యంపై ఈ అడల్ట్ కంటెంట్ ప్రతికూల ప్రభావం చూపుతుంది. అధ్యయనాల ప్రకారం ఇటువంటి కంటెంట్ అడిక్షన్ కు దారితీసి అవాస్తవ లైంగిక అవాంఛనాలను సృష్టిస్తుంది. మహిళలను అవమానకరంగా చూపించే కంటెంట్ లింగ వివక్షతను పెంచుతుంది, స్త్రీలపై గౌరవం తగ్గిస్తుంది, కుటుంబ సంబంధాలను అగౌరవపరిచే సన్నివేశాలు సామాజిక విలువను దెబ్బతీస్తున్నాయి. అంటే ఈ వీడియోలు చూసి కుటుంబ విలువలు మరిచి వివాహేతర సంబంధాలు పెట్టుకుంటున్నారు. కొన్ని వీడియోల్లో మైనర్లను తప్పుగా చూపించడం బాలల హక్కుల ఉల్లంఘనకు దారితీస్తుంది. ఇలా చూపించడం వల్ల వారిపై లైంగిక దాడులు జరిగే ప్రమాదాన్ని పెంచుతుంది. కొన్ని నివేదికల ప్రకారం అడల్ట్ కంటెంట్ ను సులభ యాక్సెస్ లైంగిక నేరాలకు ప్రోత్సహించే అవకాశం ఉంది. ఈ కంటెంట్ ను ఎటువంటి నియంత్రణ లేకుండా అందుబాటులో ఉంచడం సమాజంలో అస్థిరతను సృష్టిస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నిషేధిత ఓటీటీ యాప్ల వెనుక పలు ప్రముఖ వ్యక్తులు, సంస్థలు ఉన్నాయని అంటున్నారు. బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్, శోభా కపూర్ కు చెందిన బాలాజీ టెలిఫిలిమ్స్ ఏఎల్టీటీ అనే యాప్ ను మెయింటైన్ చేస్తోంది. టీవీ సీరియళ్లు, సినిమాల ద్వారా బలమైన నెట్వర్క్ కలిగిన ఈ సంస్థ ఓటీటీ రంగంలోకి శృంగార కంటెంట్ తో ప్రవేశించింది. ఈ విభు అగర్వాల్ స్థాపించిన ఉల్లు యాప్ మహిళలు, కుటుంబ సంబంధాలపై శృంగార కథనాలతో పాపులర్ అయ్యింది. అలాగే చిన్న ఓటీటీ ప్లాట్ఫామ్ల వెనుక డిజిటల్ కంటెంట్ వ్యాపారవేత్తలు, టీవీ నిర్మాతలు, కొంతమంది స్థానిక ఇంటర్నెట్ ఎంటర్ప్రైనర్లు ఉన్నారు. అంతేకాకుండా ఓటీటీ రంగం బాలీవుడ్ తో గట్టి సంబంధం కలిగి ఉంది. జైదీప్ అహ్వత్, విజయ్ వర్మ, రాధిక ఆప్టే వంటి నటులు ఓటీటీ వెబ్ సిరీస్ల ద్వారా స్టార్డమ్ సాధించారు. అలాగే బాలీవుడ్ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఈ యాప్లతో ప్రమోషన్లు, డిస్ట్రిబ్యూషన్ కోసం నెట్వర్క్లు ఏర్పరచుకున్నారు. కొన్ని యాప్లు భారీగా లాభాలు తెచ్చిపెట్టాయి, అలాగే విమర్శలకు కారణమవుతున్నాయి. ఓటీటీల నియంత్రణ ఎందుకు కష్టంగా మారింది? ఓటీటీ ప్లాట్ఫామ్లకు సినిమాలు, టీవీ షోల సెన్సార్ బోర్డులు లాంటివి వ్యవస్థ లేదు. ఐటీ రూల్స్ 2021 ప్రకారం ఈ ప్లాట్ఫామ్లు స్వీయ నియంత్రణ పాటించి DPCGC రూల్స్ పాటించాలి. అయితే ఈ బూతు ఓటీటీ యాప్లు ఈ నియమాలను పట్టించుకోవడం లేదు. డబ్బు సంపాదన ధ్యేయంగా సమాజ విలువలను గాలికి వదిలేస్తున్నాయి.
ఎటువంటి కథ లేదా థీమ్ లేకుండా కేవలం శృంగార దృశ్యాలకు ప్రాధాన్యత ఇస్తూ వీడియోలను అప్లోడ్ చేస్తున్నాయి. సామాజిక విద్వేషాన్ని రెచ్చగొట్టే కంటెంట్, మైనర్లను చూపించే కొన్ని సన్నివేశాలు కూడా అప్లోడ్ చేస్తున్నాయి. ప్రభుత్వం జారీ చేసిన కోడ్ ఆఫ్ ఎథిక్స్ ను అసలు ఏమాత్రం పాటించడం లేదు. ఒకవేళ హెచ్చరిస్తే ఆ తర్వాత కంటెంట్ ను తాత్కాలికంగా తొలగించి కొత్త డొమైన్లలో మళ్లీ అప్లోడ్ చేస్తున్నాయి. ముఖ్యంగా స్వీయ నియంత్రణ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేయడం లేదు. ఈ లోపాల వల్ల అడల్ట్ కంటెంట్ నియంత్రణ కష్టతరం అవుతోంది. ఈ నిషేధం వల్ల అడల్ట్ కంటెంట్ పై నియంత్రణ సాధ్యమేనా? ప్రస్తుత 25 ఓటీటీ యాప్లను బ్లాక్ చేయడం ద్వారా అడల్ట్ కంటెంట్ ను కొంతవరకు నియంత్రించవచ్చు. గూగుల్ ప్లే స్టోర్, యాప్ స్టోర్, ఐఎస్పీలు ఈ యాప్లను పూర్తిగా బ్లాక్ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల అడల్ట్ కంటెంట్ ఆన్లైన్లో తగ్గే అవకాశం ఉంది. అయితే గత అనుభవాల ఆధారంగా కొన్ని సంస్థలు కొత్త డొమైన్లు, యాప్ పేర్లతో మళ్లీ కంటెంట్ను అప్లోడ్ చేసే ప్రయత్నం చేయవచ్చు. వీటిని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే పెద్ద ఓటీటీ ప్లాట్ఫామ్లు లాంటి నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్స్టార్ వంటివి సెల్ఫ్ రెగ్యులేషన్ కౌన్సిల్లో ఉండి నియమాలను పాటించాయి. కానీ చిన్న యాప్లు ఈ వ్యవస్థలో భాగం కాకపోవడం వల్ల నియంత్రణ కష్టంగా మారింది. నిపుణులు డిజిటల్ కంటెంట్ కోసం కేంద్రీకృత సెన్సార్ బోర్డు, దీర్ఘకాలిక నియంత్రణ విధానాన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. అలాగే ప్రజల్లో అవగాహన పెంచడం, టెక్ కంపెనీలతో సహకరించడం ద్వారా ఈ సమస్యను మరింత సమర్థవంతంగా నియంత్రించవచ్చని వారు అంటున్నారు.